బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అన్ని పార్టీలు కలిసి రావాలన్నారు బీఆర్ఎస్ ఎంపీ వత్తిరాజు రవిచంద్ర. అందరం కలిసి వెళ్లే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధించవచ్చునన్నారు. బడ్జెట్ సమావేశాలు ఒక్కరోజు కూడా సాగలేదని 13 నుండి 18 నిమిషాల్లో బడ్జెట్ ఆమోదించారన్నారు. ప్రతి ఒక్క ఎంపీ ఈ విషయంలో కలిసి రావాలని రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. 18 ప్రతిపక్ష పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో నిరసనలు తెలిపాయని రవిచంద్ర పేర్కొన్నారు. ప్రతిపక్షాల వాదనలు వినకుండా, ప్రతిపక్షాలకు విలువ ఇవ్వకుండా, ఖాతరు చేయకుండా ఏ మాత్రం ఏదో ఒకటి క్షమాపణ చెప్పాలి అనుకుంటా ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లోనే చట్టసభలు కాలక్షేపం వృధా చేసి వేస్ట్ చేశారు. దాని మీద కూడా మీరు చూశారు. విలువైన బడ్జెట్ సమావేశంలోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వం నడపాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. నడపలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దృష్టిలో ఏమైనా ఏ వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల గురించి కూడా. తెలంగాణలో పక్కనే ఉన్నటువంటి బయ్యారం మైన్ తెచ్చుకుంటే కొంతమంది గిరిజనులు బాగుపడతారు. గిరిజన విద్యాలయాలు లేవు, యూనివర్సిటీలు లేవు, రిజర్వేషన్ లేవు. పట్టించుకోవాల్సిన టైంలో పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కష్టపడాల్సిన టైంలో కష్టపడకుండా ఊరికే తెలంగాణ